సార్ ఈరోజు ఎస్ఎస్సి లైవ్ 30 ఓకే స్టార్ట్ చేసారా? Yes. Good evening, all of you. Right. Yes. Okay. Right. Start చేద్దాం. యా 7 వరుస సంఖ్యల సగటు n అంట. తర్వాత 2 సంఖ్యలను కూడా కలుపుకుంటే అప్పుడు సగటు ఎంత అవుతుందని అడుగుతా ఉన్నాడండి ఇక్కడ. సో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఏంటంటే ఇది 7 వరుస సంఖ్యల సగటు n, తర్వాత 2 సంఖ్యలను కూడా కలుపుకుంటే అప్పుడు సగటు ఎంత అవుతుందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా, ఎంత డిక్రీజ్ అవుతుంది లేదా ఎంత ఇంక్రీజ్ అవుతుందని మనకి ఇక్కడ అడగడం జరుగుతూ ఉంది. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 7 consecutive numbers is a n. If the next 2 numbers are also included, then the average will be అని అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ. ఓకే, సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్, 33. ఓకే, ఆప్షన్ 3. ఎస్, ఓకే నాన్న. ఎస్, గుడ్ ఈవినింగ్ చందు, గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ తారా. చెప్పాలి, ఆన్సర్ చేయాలి, ఇంకా స్పీడ్గా రావాలి ఆన్సర్స్ అనేవి. సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందనండి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసి జస్ట్ నౌ రిలీజ్డ్. ఓకే, సో గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈరోజే, ఇప్పుడే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో దానికోసం కూడా మనం ఒక వీడియో చేసి పెడదాం. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలు మీకు క్లియర్ అనేది అయిపోతుంది. ఓకే, ఎస్, ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ ఆప్షన్ సి, వెరీ గుడ్. సో ఒకసారి చూసినట్లయితే 7 వరుస సంఖ్యల సగటు అన్నాడు, ఇక్కడ ఏమైంది n అంట. మరి దీంతో నాకు పని ఉందంటే లేదండి, ఏమైంది ఇప్పుడు ఇంకొక 2 సంఖ్యలు కూడా యాడ్ చేసాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక 1+1 అని యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ 2/2 ఏమైంది, 1 అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఉన్నటువంటి యావరేజ్ కంటే ఇంకొక యావరేజ్ అనేది ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ ఇంక్రీజ్ ఉంది, ఇక్కడ డిక్రీజ్ ఉంది. ఎంత ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది. కాబట్టి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు సార్ నాకు ఇచ్చినటువంటి నెంబర్లు కూడా నేను అబ్జర్వ్ చేసినాకే చేస్తాను అనుకుంటే ఒక్కసారి ఏమన్నాడంటే 7 వరుస సంఖ్యలు అన్నాడు. 1 2 3 4 5 6 and 7. సో మరి దీని యొక్క యావరేజ్ ఒకసారి చూసినట్లయితే యావరేజ్ ఏమవుతుందండి, 4 అవుతుంది, అంతేనా? సో 7 consecutive నెంబర్స్ కాబట్టి ఆడ్ ప్లేసెస్ వచ్చాయి కాబట్టి దాని యొక్క యావరేజ్ ఎంతనన్నా, సో యావరేజ్ వచ్చేసి ఇక్కడ 4. మరి ఇప్పుడు ఏమైంది, ఇంకా ఇంకొక 2 నెంబర్స్ యాడ్ చేసాడంట, అంటే 8,9. ఇప్పుడు 8,9 యాడ్ చేసినప్పుడు మరి ఫస్ట్ టర్మ్ లాస్ట్ ఇప్పుడు యావరేజ్ ఎంత, 5 అవుతుంది. మరి ఫస్ట్ యావరేజ్ వచ్చేసి 4, ఇప్పుడు యావరేజ్ వచ్చేసి 5. మరి ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 1 అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఎస్. గుడ్ ఈవినింగ్ ప్రవళిక, గుడ్ ఈవినింగ్ బారిటో, ఎగ్ ఈవినింగ్. ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ అమ్ము. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, సో ఆన్సర్ చెప్తా ఉండాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, 1800 రూపాయలు మార్కు చేయబడిన ధర గల ఒక వస్తువును 40% మరియు 25% వరుస తగ్గింపులు ఇచ్చారంట, సక్సెసివ్ డిస్కౌంట్స్. తర్వాత విక్రయిస్తే ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత అని అడుగుతా ఉన్నాడండి ఇక్కడ. సో ఒక ఆర్టికల్ ఉంది, అది విలువ 1800 రూపాయలండి. అయితే దానిపైన ఒక 2 డిస్కౌంట్లు అనేవి ఇచ్చాడు అలా.
సో ఇచ్చినప్పుడు 40% మరియు 25% వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. ఏదో మనం తెలిసిన వాళ్ళం కదా అనేసి మొత్తం మీద నీకు 40 + 25 ఓవరాల్గా 65% అనేది నీకు డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు అక్కడ. సో వరుస డిస్కౌంట్లు అంటే నీకు ఇచ్చినటువంటి విలువ పైన మరలా నువ్వు ఎంతైతే పే చేస్తావున్నావు దానిపైన మరలా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ నాన్న. సో వెరీ గుడ్ లక్ష్మణ్, హర్ష, చందు, బౌరుటో. చెప్పాలి, ఇంకా చేయాలి, ఆన్సర్స్ రావాలి, స్పీడ్గా రావాలి. వెరీ గుడ్ తారా, వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్ శ్రావణి పప్పల. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే 1800 రూపాయలు ఉందండి. సో వరుస డిస్కౌంట్లు ఇచ్చాడంటే 60 రూపాయలు పే చేయాలి నేను. ఇంకొక డిస్కౌంట్ ఇచ్చాడు 25%, 75 రూపాయలు అనేది పే చేయాలి నేను. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 25 3 25 4. సో 4 15. ఓకేనా? రైట్. సో 8 5 40. అంతేనా? రైట్. ఇప్పుడు నాకేం మిగిలింది ఇక్కడ? సో 18 × 15 × 3. ఓకేనా? సో 8 5 40. 0 అంటే ఫస్ట్ డిజిట్ 0 వస్తుంది. సో అన్నిటిలో 0 ఉంది. సో ఒక్కసారి చూద్దాం ఒకసారి. సో 15 3 45 × 18. సో 18 5 90. సో 18 4 72 అంటే సెకండ్ డిజిట్ ఎంత? 1 రావాలి. సో సెకండ్ డిజిట్ అనేది 1 రావాలి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో కంటిన్యూషన్లో ఇప్పుడే జస్ట్ నౌ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికోసం వీడియో అనేది రిలీజ్ చేస్తాము. ఒక్కసారి దానికో ఉన్నటువంటి ఏ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. ఒకసారి ఇక్కడ బిట్టి చూద్దాం. ఏలో 3/5 వంతు, బిలో 2/3 వంతుకు సమానమైతే A/B ఎంత అని అడుగుతూ ఉన్నాడండి. ఓకేనా? రైట్. ఏంటంటే ఇఫ్ 3/5 ఆఫ్ A ఈజ్ 2/3 ఆఫ్ B దెన్ A/B ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఎస్, వెరీ గుడ్ చందు. ఎస్, ఆప్షన్ బియా. వెరీ గుడ్ నాన్న. ఎస్, వెరీ గుడ్. చెప్పాలి ఇంకా. వెరీ గుడ్ రాజేష్, బోరిటో, చందు, బోరిటో, రాజేష్, హర్ష, ప్రవళిక, తారా, శ్రావణి, క్రిష్. ఓకేనా? వెరీ గుడ్ ఝాన్సీ. ఎస్, ఒకసారి చూద్దామా? రైట్. ఇక్కడ ఆఫ్ అంటే మీన్స్ ఏంటంటే ఇంటూ అని అర్థం అండి. ఓకే, సో 3/5 × A ఈక్వల్స్ టు 2/3 × B అండి. ఓకేనా? రైట్. మరి ఆ B ఇటువైపు తీసుకొచ్చేద్దాం. A/B ఈక్వల్స్ టు 2/3 × 5/3 అండి. సో పైన 10/9. సో 10/9 అనేది మన యొక్క ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్ చూడండి. ఒక పడవ ప్రవాహ దిశలో డౌన్ స్ట్రీమ్ అంట 600 కిలోమీటర్ల దూరాన్ని 40 గంటల్లో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో అప్ స్ట్రీమ్ వచ్చేసి 720 కిలోమీటర్ల దూరాన్ని 80 గంటల్లో ప్రయాణిస్తుంది. అయితే నిలకడ నీటిలో పడవ వేగాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ. ఓకే, ఒక పడవ ఉందంట, అది ప్రవాహ దిశలో అంటే నీటితో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్గా వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు, ఓకేనా, సో వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు పడవ కూడా ఎటువైపు అంటే ఇటువైపే ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క స్పీడ్ వచ్చేసి ఎక్కువగా ఉంటుందండి. అంటే వాటర్ యొక్క స్పీడ్తో పాటు దీని బోట్ యొక్క స్పీడ్ కూడా దానికి ఇంక్రీజ్ అవుతుంది. 2 స్పీడ్లు ఉంటాయి దానికి. ఒకవేళ మరి అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఇలానే ఫ్లో అవుతూ ఉంటుంది, బట్ పడవ మాత్రం ఏమవుతుందంటే ఇలా పైకి వస్తూ ఉంటుందండి. మరి అప్పుడు వాటర్ ఇటు నుంచి వెళ్ళినప్పుడు పడవ అనేది ఇటు నుంచి వచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్ ఏమవుతుందంటే
డిక్రీజ్ అవుతుంది, అంటే కొంతవరకు తగ్గుతుంది అనమాట. సో వాటర్తో పాటుగా వెళ్ళినప్పుడు స్పీడ్ కంటే అప్పర్ స్ట్రీమ్ అంటే దాని ఎదురుగా వచ్చేటటువంటి స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏం అడిగాడు మనకంటే ప్రవాహ దిశలో అంటే ఇటువైపు వెళ్ళినప్పుడు దాని యొక్క 600 కిలోమీటర్ ప్రయాణించిందంట. మరి స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నాను కాబట్టి A+B అంటే ఎంత 600 కిలోమీటర్ల దూరాన్ని ఎంత టైంలో వెళ్ళిందంటే 40 గంటల్లో వెళ్ళిందంట. సో 15 km/h అనేది వెళ్ళిందండి. మరి ఇక్కడ అప్పర్ స్ట్రీమ్ అంటే స్పీడ్ అనేది తగ్గుతుందని ఇప్పుడే చెప్పుకున్నాం. A-B వచ్చేసి 720 కిలోమీటర్లు అండి. 720 కిలోమీటర్లను ఎంత టైంలో అంటే 80 గంటల్లో చేరుకుంది. మరి అప్పుడు ఎంత స్పీడు 9 km/h. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నిలకడ నీటిలో మీన్స్ ఇక్కడ ఏ అవుతుందండి. నిలకడ నీటిలో ఏ కావాలి అంటే చూడండి A+B లేదా A-B ఎప్పుడైనా మీకు ఇచ్చి దట్ మీన్స్ ఏంటంటే X+Y కానీ X-Y కానీ ఇచ్చి మనకు రెండింటి పైన ఏ కానీ లేదా Y కానీ అడిగినప్పుడు ఏంటంటే X+Y అనేది అడుగుతూ ఉన్నాడు అక్కడ. ఓకే, సో మనకు ఏ కావాలి కాబట్టి రెండింటిని కలిపేద్దాం. సో 15 + 9 24/2 అండి. సో దట్ ఈక్వల్స్ టు 12 km/h అనేది అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, లైవ్ స్ట్రక్ అవుతుంది మాస్టర్. ఓకే రైట్, క్లియర్ అయిపోయింది నాన్న. ఓకేనా, ఒక్క సెకండ్. ఓకే, ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పీడ్ చెప్పండి సార్ రాజేష్. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. 6.4 మరియు 14.4 మధ్యమానుపాతము అంటే మెయిన్ ప్రపోర్షన్లు అడుగుతూ ఉన్నాడు. మరియు 3,12 మధ్య గల తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షన్ యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ. సో మనకు ఏమడుగుతా ఉన్నాడంటే మెయిన్ ప్రపోర్షనల్కు మరియు థర్డ్ ప్రపోర్షనల్కు మధ్య గల నిష్పత్తి ఎంత. ఓకే, సో దాంట్లో మనకు ఎస్ఎస్సికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుందండి. సో ఇక్కడ మనకు మెయిన్ ప్రపోర్షన్లు అడగచ్చు, ఫోర్త్ ప్రపోర్షన్ అడగచ్చు, థర్డ్ ప్రపోర్షన్లు అడగచ్చు. మనకు 3 ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఒకే క్వశ్చన్ మీకు 2 ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఏంటి సార్ అంటే మెయిన్ ప్రపోర్షన్లు అండ్ థర్డ్ ప్రపోర్షన్లు అడుగుతూ ఉన్నాడండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. స్పీడ్ చెప్పండి సార్. ఓకే రాజేష్. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. సో మరి మెయిన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి సార్ అంటే √AC అండి ఈస్టు B²/A. ఇది మనకి ఇప్పుడు అడిగినటువంటి రేషియో. మరి ఒక్కసారి చూస్తే రూట్ అవర్ ఏమి ఇచ్చాడంటే 6.4 పాయింట్ పోవాలి కాబట్టి బై 10 వేస్తూ ఉన్నా ఇంటూ 14.4/10 వేస్తూ ఉన్నా బై ఈక్వల్స్ టు B² అంటే 12 × 12 అండి బై 3. ఓకే రైట్, మరి ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 8 × 12/10 రూట్కి దానికి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఈక్వల్స్ టు 12 × 12/3. ఓకే, సో 3 1 3 4. సో 12కి 12కి క్యాన్సిల్, 2 4 2 5,
4 4 క్యాన్సిల్. ఇక్కడ ఏముంటుందంటే 1:5. 1:5 అనేది అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో చాలామంది 5:1 కూడా ఉంది సార్, సో 5:1 అనేది పెట్టేస్తారేమో, అబ్జర్వ్ చేయాలి. ఈ 5 అనేది ఈక్వస్ట్ అవతల పోతుంది కాబట్టి ఏమవుతుందంటే 1:5 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది అక్కడ. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, సో రెండు సంఖ్యల కసాగు అంటే ఎల్సిఎం వాటి గసాబా హెచ్సిఎఫ్కు 36 టైమ్స్ అంట, రెట్లు 36 రెట్లు ఉంటుంది. అయితే రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు ఇక్కడ 49,284. అయితే వాటి యొక్క కసాగు ఎంత అని అడుగుతూ ఉన్నాడండి, ఎల్సిఎం ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. రూట్ క్యాల్కులేషన్ మళ్ళీ చెప్పండి సార్. యా ఓకేనా, ఓకేనా రైట్ చెప్పాలి. సో ఏమి ఇచ్చాడంటే అక్కడ రూట్ అవర్ 6.4/10 పాయింట్ పోవాలంటే బై 10 వేసుకున్నా ఇంటూ 14.4/10. ఓకేనా, సో నాకు ఇక్కడ పాయింట్ పోవడానికి డినామినేటర్లో ఒక 0 అనేది యాడ్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 64 × 144/100 అన్న రూట్ అవర్. మరి ఇక్కడ దీన్ని 8 × 12/10 హోల్ స్క్వేర్ రూట్ అవర్. ఓకే, సో రూట్కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే నాకు ఇక్కడ ఏముంటుంది మరి 8 × 12/10 ఈక్వల్స్ టు 36 × 30 సారీ ఆ నెంబర్స్ ఇచ్చాడు కదా, సో ఆ నెంబర్ దీని క్యాలిక్యులేషన్ అనేది చేస్తే మన యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా రైట్, మరి దీని ఆన్సర్ ఒక్కసారి చూద్దాం నాన్న. రైట్ ఓకే, సో చెప్పాలి 13 రైట్. ఒక్కసారి నేను ఇక్కడ ఫస్ట్ ఒకవేళ నాకు ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఈజ్ టు హెచ్సిఎఫ్ అనుకుంటే హెచ్సిఎఫ్ ఒక పార్ట్ అయితే ఇది ఎంత అవుతుంది 36 టైమ్స్ అవుతుంది. అంటే ఇది 1x ఇది 36x. ఇప్పుడు ఏమన్నాడు ఆ రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు ఇక్కడ, అంటే ఇక్కడ 36x² ఈక్వల్స్ టు 49284 అండి. ఓకే, అంటే నాకు ఎల్సిఎం అనేది ఎంతనన్నా 36 మీన్స్ ఇక్కడ 6 యొక్క టేబుల్ అనేది మనకు ఆన్సర్లో ఉండాలి. మరి 6 యొక్క డివిజిబుల్ టు రూల్ ఏంటి, 2 కానీ లేదా 3 కానీ రెండింటితో కూడా డివిజిబుల్ అయితే 6తో డివిజిబుల్ అయినట్టు అర్థం అక్కడ. రైట్, సో ఫస్ట్ 6 యొక్క డివిజిబుల్ టు రూల్ ఏంటంటే 2 లేదా 3తో డివిజిబుల్ అవ్వాలి. 3 + 1 సారీ 3 క్యాన్సిల్, 2 + 1 3 క్యాన్సిల్ అవుతుంది. సో 3 క్యాన్సిల్, 4 + 1 క్యాన్సిల్ అవ్వట్లేదు. సో 3 + 1 క్యాన్సిల్, 8 + 4 క్యాన్సిల్ అవుతుంది. సో 2 + 1 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే రెండు ఆప్షన్లు అనేవి నాకు ఇక్కడ రావటం జరిగింది. ఓకేనా రైట్, మరి ఒకసారి ఏమి ఇచ్చాడంటే ఎల్సిఎం ఇక్కడ ఇచ్చాడు. మనకు హెచ్సిఎఫ్ కావాలి అంటే ఇప్పుడు ఒకసారి చూద్దామా. సో 6 6లు 6 8ల 48, 6 2ల 12, 6 1ల 6, 6 4ల 24, మళ్ళీ 6 ఎక్కంలో 6 1ల 6 3ల 18, 6 6ల 36, 6 9ల 54. దీని ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1369. మరి ఎక్స్ ఎంత అవుతుంది, ఎక్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే సో 1369. మీరు చాలామంది రూట్ కట్టడం ఎలా అని ఆలోచించుకుంటారేమో, దీన్ని 2 పార్ట్స్గా విడగొడితే ఫస్ట్ డిజిట్ ఎంత 9 వచ్చిందంటే 3 కానీ 7 కానీ మన యొక్క ఆన్సర్ అవుతుంది. దీని నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత 3² is 9. సో 3² is 9 కాబట్టి సో ఫస్ట్ డిజిట్ ఇక్కడ 9 ఉంది కాబట్టి 3² చేస్తే 9 వస్తుంది, 7² చేసినా 9 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుంటే 33² కంటే 37 అనేది స్క్వేర్ పెద్దది కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 37 అన్న. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత 37 అంటే ఇది 37 వస్తుంది. ఇది ఎంత అవుతుంది మరి, సో 36 × 37. సో ఈ డార్లు ఎంత 42. ఫస్ట్ డిజిట్ ఎంత రావాలి, సో 2 రావాలి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్. బట్ 37 మల్టిపుల్ అంటే కష్టం అవుతుంది కదా.
సో 37 మల్టిపుల్ ఎన్ని మనము ప్రైమ్ నెంబర్స్ యొక్క అన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం చాలామంది. సో అందుకనే సో 36 అనేది 36 యాక్చువల్ డివిజిబుల్ అయ్యేవి 2 ఉన్నాయి ఇక్కడ. లేదు ఒకటే ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేవాళ్ళం. 2 ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం అనేది ఫైండ్ చేసాం ఇక్కడ. సారీ ఓకేనా. సో ఎల్సిఎం ఎక్స్ అనేది ఫైండ్ చేసాం నాన్న. సో ఎక్స్ అనేది 37. ఎక్స్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్. దీనికి ఇది 36 టైమ్స్ అంటే 37 into 36. ఫస్ట్ డిజిట్ ఎంత? 2. ఫస్ట్ డిజిట్ 2 వచ్చింది కాబట్టి ఒకటే ఆప్షన్ అనేది ఉంది అక్కడ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడు. హాయ్ తారక్, గుడ్ ఈవినింగ్. సో వీడియో లైక్ చేయాలన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. వీడియో చూస్తున్న లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోని. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలండి. ఓకే రైట్. సో ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి ఒక పనిని 56 రోజుల్లో చేయగలరంట. అదే పనిని బి మరియు సిలు కలిసి 72 రోజుల్లో చేయగలరు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఏ మరియు బిలు కలిసి ఓకే రైట్ చూడండి ఇక్కడ. సో ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? ముగ్గురు కలిసి ఒక పని చేశారు, ఇద్దరు కలిసి ఒక పని చేశారు, మూడవ వ్యక్తి ఆ వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలడని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే రైట్ చెప్పాలి. హాయ్ గుడ్ ఈవినింగ్ సందీప్. వీడియోని లైక్ చేయాలండి. చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి. లైక్ చాలా తక్కువ వచ్చాయి. ఓకే చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ ఝాన్సీ. ఆప్షన్ సియా. ఎస్ వెరీ గుడ్. ప్రవళిక 252 వెరీ గుడ్. చెప్పాలి, ఇంకా చేయాలి, ఆన్సర్స్ రావాలి. క్రిష్ స్పీడ్గా ఉండాలి. ఓకే రైట్ ఒకసారి చూద్దామా. ఎస్ సో ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 56 రోజుల్లో చేశారంట. సో బి ప్లస్ సిలు చేసి 72 రోజుల్లో చేశారు. మరి ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 56కి మరియు 72కి ఎల్సిఎం కావాలి. సో 8 7 56, 8 9 72. సో మొత్తం ప్రొడక్ట్ వద్దు. సో 8 into ఏ ప్లస్ బి ప్లస్ సి 56, బి ప్లస్ సి 72. ఎల్సిఎం 8 into 7 into 9. సో మొత్తం ప్రొడక్ట్ ఎప్పుడు చేయడానికి ప్రయారిటీ ఇవ్వద్దండి. సో 8 7 56 అంటే ఇక్కడ 9 టైమ్స్, 8 9 72 అంటే ఇక్కడ 7 టైమ్స్. ఓకే రైట్. ఇప్పుడు నాకు ఏం అడిగాడు? ఏ ప్లస్ బి ప్లస్ సిలు 9 యూనిట్లు అయితే బి ప్లస్ సిలు 7 యూనిట్లు అంటే మరి ఏ అనే పర్సన్ ఎన్ని యూనిట్లు చేస్తాడు? అక్కడ 2 యూనిట్లు చేస్తాడు. మొత్తం యూనిట్స్ ఎన్ని? 8 into 7 into 9/2 అండి. సో 2 1 2 4. సో 4 7 28, 8 9 72. ఫస్ట్ డిజిట్ ఎంత? 2 రావాలి. సో ఫస్ట్ డిజిట్ ఎంత? 2 రావాలి. సో ఫస్ట్ డిజిట్ అనేది 2 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సొల్యూషన్ పైన ఎవరైతే దాన్నే పట్టుకొని కూర్చుంటామో టైం అనేది సరిపోదు, మీకు అబ్జర్వ్ చేయాలి. ఓకే ఎస్ గుడ్ ఈవినింగ్ రమి. ఓకే వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఆప్షన్ బియా హర్ష ఎవరు? ఎస్ గుడ్ ఈవినింగ్ జష్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక కంపెనీలో 3 రకాల వరుస తగ్గింపులు ఇచ్చారంట. మీరు అబ్జర్వ్ చేయాలి. డిస్కౌంట్ నుంచి మీకు కంపల్సరిగా ఒక బిట్ వస్తుంది అన్న, ఒక క్వశ్చన్ వస్తుంది. సో డిస్కౌంట్కి సంబంధించి 1 లేదా 2 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేయాలి. డిస్కౌంట్కి సంబంధించి 1 లేదా 2, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి 1 లేదా 2, అండ్ ఇంకోటి ఏంటంటే రేషియోకి సంబంధించి 2 లేదా 3 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. ఓకే ఎస్ గుడ్ ఈవినింగ్ శ్రావణి. గుడ్ ఈవినింగ్ రమి, జాష్ అండ్ సాయి కిరణ్. హాయ్ నాన్న. సో వీడియోని లైక్ చేయాలండి. వీడియో చూసే అందరూ లైక్ చేయాలి. ఓకే ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ
సో ఒక కంపెనీ అంట వరుస తగ్గింపులు ఇచ్చారు. అది ఎలాగా, మొదటి ఆఫరు, రెండవ ఆఫరు, మూడో ఆఫర్లో నీకు డిస్కౌంట్స్ అనేది ఇచ్చారంట. ఈ మూడింటిలో వినియోగదారుడికి ఏది అత్యుత్తమమైన ఆఫర్ అని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. ఓకేనా, రైట్. సింగిల్ డిస్కౌంట్ ఇస్తే అందరూ చేస్తారు. ఇలా ఇచ్చినప్పుడు చేసినప్పుడే మనం ఉద్యోగానికి దగ్గరగా వెళ్తామండి. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ది చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ది చెక్ చేసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 25% మరియు 15% ఇచ్చాడండి. సో 100 ఇంటూ 75/100 ఇంటూ 85/100. సో 100కి 100 క్యాన్సిల్, 25 3 25 4. సో 3 5 15, 3 8 24, 25/4 అండి. సో 4 6 24, 4 3 12 అంటే 63 పాయింట్ సంథింగ్ వస్తుంది వినియోగదారుడికి సంథింగ్. ఓకే, సెకండ్ చూద్దాం. సెకండ్ డిస్కౌంట్ ఏమి ఇచ్చాడంటే 30%, 10%. సో 100 ఇంటూ 70/100 ఇంటూ 90/100 అండి. సో 2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే 9 7 63 అండి. సో థర్డ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. సో థర్డ్ వన్ చూసినట్లయితే 35%, 5%. సో 100 ఇంటూ 35 మీన్స్ ఇక్కడ 65/100 ఇంటూ 95/100 అండి. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 5 19, 5 20. సో 5 4, 5 13. మరి ఇదేమొస్తుందంటే 19 3 57, 19 1 19. సో 24/4. మరి ఇప్పుడు డిస్కౌంట్ ఒకసారి చూస్తే 4 6 24. సో 4 1 4. ఇక్కడ చూడండి, ఇక్కడ 63 ఇచ్చాడు, సంథింగ్ ఉంది. 63 ఇచ్చాడు ఎగ్జాక్ట్లీగా. ఇక్కడ 61 ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇక్కడ 37 వస్తుంది, ఇక్కడ 37 వస్తుంది, ఇక్కడ 39 డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నాకు కస్టమర్కు ఏదైతే వినియోగంలో తక్కువ అనేది ఉపయోగపడుతుందని అడుగుతా ఉన్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే, ఎస్, థర్డ్ ఆఫర్ ఈస్ ద బెస్ట్. బట్ అది ఏ ఆప్షన్లో ఉంది మనకు. ఓకేనా, సో థర్డ్ వన్ ఈజ్ సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, 20 మంది వ్యక్తులు ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది వ్యక్తులు అవసరమని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. హాయ్ హాయ్ కోడి పుంజు, హాయ్, గుడ్ ఈవినింగ్. ఓకేనా, రైట్. సో లైక్ చేయాలన్న, వీడియోని లైక్ చేయాలి. సో ఇంతమంది లైవ్ చూస్తున్నారు, లైక్స్ ఏం లేవు అక్కడ. రైట్, చెప్పాలన్న. 20 మంది వ్యక్తులు ఒక పనిని 15 రోజుల్లో చేస్తే అదే పనిని 10 రోజుల్లో పూర్తి అవ్వడానికి ఎంతమంది వ్యక్తులు కావాలని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. ఎస్, వెరీ గుడ్. ఓకేనా, రైట్. ఒకసారి చూసినట్లయితే 20 మంది అంట. సో 20 మంది 15 రోజుల్లో చేయగలరు. మరి నాకు 10 రోజుల్లోనే వర్క్ కంప్లీట్ అవ్వాలంటే పర్సన్లు అనేవాళ్ళు ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఎక్కువ వాల్యూ బై తక్కువ. సో 0కి 0 క్యాన్సిల్. సో 15 2 30. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఎస్ నాన్న. నెక్స్ట్ వన్, ఎస్, పవన్ మరియు రాకేష్ వయసులని మొత్తం అంట 70 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 3:2గా ఉండేది. అయితే పవన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. సో పవన్ మరియు రాకేష్ వయసులు మొత్తం అంట 70 సంవత్సరాలు అంటండి. 10 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసుల నిష్పత్తి 3:2గా ఇవ్వడం జరిగింది. అయితే పవన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? మీకు స్టార్టింగ్ నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నది ఏంటంటే, ఏజెస్ సంబంధించినటువంటి మనకు క్వశ్చన్ వచ్చింది అంటే ఆప్షన్ 2 ఫాలో చేయడానికి ప్రయత్నించండి. సెకండ్స్లో ఆన్సర్ అనేది వస్తుంది. సార్ మరి ఒకవేళ 2 ఆప్షన్లు అనేవి వచ్చాయి అనుకోండి, అప్పుడు అనేది ఆలోచించుకోవడం, పార్ట్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వెళ్ళొచ్చు అక్కడ. ఓకే, రైట్. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఎస్, వెరీ గుడ్. 40. ఓకే, రైట్. చూద్దాం ఒకసారి.
సో ఎప్పుడు ఏజ్ ఇచ్చాడు ఇది? పవన్ మరియు రాకేష్ వయసులో మొత్తం 70 సంవత్సరాలంట. 10 సంవత్సరాల క్రితం వారి వయసులో నిష్పత్తి 3:2. అయితే పవన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? పవన్ది ఎంతనన్నా 3 పార్ట్స్ కావాలి. ఎప్పుడుది ఇది? 10 సంవత్సరాల క్రితానిది. అంటే నాకు ఇప్పుడు ఏం కావాలా? ప్రస్తుత వయసు కావాలి. అంటే ప్రస్తుత వయసు నుంచి 10 సంవత్సరాలు అనేది బ్యాక్ వెళితే 3 తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే రైట్. సో 30 - 10 ఎంత ఏమొస్తుంది? 25. మరి ఇది 25 అనేది 3తో కట్ అవుతుందా? అవ్వట్లేదు. రైట్. దీన్ని 10 తీసేస్తాం. 20 అనేది 3తో కట్ అవుతుందా? అవ్వట్లేదు. సో 10 తీసేద్దాం. సో 15 3తో అవుతుందా? ఎస్. సో 10 తీసేద్దాం. 30 ఎస్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఇప్పుడు అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. సో మరి ఇది 15 అయితే మరి వీడిది ఎంత అవుతుంది ఇక్కడ? సో మరి ఇది అయ్యే ఛాన్స్ ఉందా? లేదు కదా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఇద్దరు వయసులో మొత్తం 70 అవ్వాలి అక్కడ. మరి ఇది 20 అయితే మరి అవుతుందా అక్కడ? అవట్లా. సార్ మరి క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలి సార్ అంటే ఒక్కసారి చూద్దాం. రైట్. సో ప్రెజెంట్ ఎంత వాళ్ళ వయసులో? 70 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం అంట, 10 years బ్యాక్ వాళ్ళ యొక్క రేషియో ఎంతనన్నా? సో 3:2. అయితే ప్రస్తుతం నా యొక్క వయసు 70 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం నా వయసు ఎంత అవుతుంది? 10 సంవత్సరాల క్రితం అంటే నా యొక్క వయసు వచ్చేసి 60 సంవత్సరాలు అనేది అవుతుంది కదా. అంతేనా? ప్రస్తుతం 70, 10 సంవత్సరాల క్రితం ఎంత? 60 సంవత్సరాలు అవుతుంది. కానీ అక్కడ ఇద్దరు పర్సన్లు ఇచ్చారు అక్కడ. ఓకేనా? సో ఇద్దరు పర్సన్లు కాబట్టి 50 సంవత్సరాలు అనేది అవుతుంది. ఒక పర్సన్కి 10, ఇద్దరు పర్సన్లకి ఎంత? 50. అంటే 5 పార్ట్లు అనేది 5 పార్ట్లు వచ్చేసి 50 సంవత్సరాలు అండి. సో ఒక పార్ట్ ఎంత? 10 అవుతుంది. మరి ఏ అనే పర్సన్ యొక్క పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్ ఏమవుతుంది? సో 3 10ల 30 సంవత్సరాలు అవుతుందండి. సో 30 సంవత్సరాలు వచ్చింది కదా అనేసి ఆప్షన్ బి పెట్టేసేయకూడదు. అది ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసులో 30 సంవత్సరాలు. మరి ప్రస్తుతం కాబట్టి ఇంకొక 10 అనేది యాడ్ చేయాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. సాధారణ వడ్డీపై కొంత అసలు 10% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో 5,200 రూపాయలు అవుతుందంట. అయితే అసలు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సెట్ అండ్ సమ్ బికమ్ 5200 at 10% per annum in 3 years. ఫైండ్ ద సమ్. దట్ మీన్స్ ప్రిన్సిపల్ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే వెరీ గుడ్ నాన్న. ఎస్. ఓకే ఒక్కసారి చూద్దామా. రైట్. మరి ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఏంటంటే 100% అండి. మరి అమౌంట్ ఏమవుతుంది ఇక్కడ? అమౌంట్ ఏమి ఇచ్చాడంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అండి. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మరి ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% ప్లస్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది సార్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ అండి. ఓకేనా రైట్. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. టైం పీరియడ్ ఎంత? 3 years. మరి 10 × 3 ఏమవుతుంది? 30% అవుతుంది. అంటే 30%. మరి మొత్తం అమౌంట్ కదా కావాలి నాకు, 130% అనేది ఏమవుతుంది? సారీ. ఓకే. సో 130% ఇస్ గివెన్. ఎంత? 5200. మరి నాకు కావాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ కావాలి. సో 100 అనేది ఏమవుతుంది? సో 0కి 0 క్యాన్సిల్. సో 13 1ల 13 4లో 4 తర్వాత అన్నీ కూడా జీరోసే ఉండాలి కాబట్టి అసలు 4తో స్టార్ట్ అయ్యి ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్న. ఓకే ఎస్ వెరీ గుడ్. ఎస్ ఓకే వెరీ గుడ్. కళ్యాణ్, రమ్మి, లక్ష్మణ్, శ్రావణి, రాజు, బరిటో, జశ్వంత్, తారక్, పవన్, రాజేష్, ప్రవళిక. వెరీ గుడ్ నాన్న. ఓకేనా రైట్. ఎస్ 90 కిలోమీటర్ వృత్తాకార సైక్లింగ్ ట్రాక్లో జరిగే రేసులు అంట ఇద్దరు సైక్లిస్టులు 18 km/h వేగంతో మరియు
10 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్నారు. వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించిన స్థానం వద్ద ఎంత సమయం తర్వాత మళ్ళీ కలుసుకుంటారని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. థ్యాంక్ యూ నాన్న వెంకటేష్, థ్యాంక్ యూ. 45 hours. ఎస్, వెరీ గుడ్ నాన్న. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ సమయంలో కలుసుకుంటారో అన్నారంటే అక్కడ మనం ఏం ఫైండ్ చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎవరికి? స్పీడ్స్కి. మరి స్పీడ్స్ ఎక్కడ మన దగ్గర ఉన్నాయా? లేవు. మరి స్పీడ్ ఫైండ్ చేయాలి. కానీ ఇక్కడ స్పీడ్ ఫైండ్ చేయాలంటే ఎవరెవరు కావాలి? డిస్టెన్స్ కావాలి, టైం పీరియడ్ కావాలి. మరి స్పీడ్ కావాలంటే మరి డిస్టెన్స్ అనేది ఉందా లేదా? ఉంది కదా. ఎంత? 90 కిలోమీటర్లు. ఈ 90 కిలోమీటర్ని ఒక వ్యక్తి 18 కిలోమీటర్/h వేగంతో ప్రయాణించాడు. మరి ఎన్ని అవర్స్లో చేరుకుంటాడు? 5 అవర్స్లో చేరుకుంటాడు తను. మరి ఒక రేస్ కదా, సో రేస్ అయినప్పుడు ఏ అనే పర్సన్ కూడా 90 కిలోమీటర్లే వెళ్తాడు. ఒకవేళ బి అనే పర్సన్ కూడా ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు? 90 కిలోమీటర్లే కదా ప్రయాణించాలి. సో ఇంకొక పర్సన్ కూడా 90 కిలోమీటర్లు. తన యొక్క స్పీడ్ ఎంత అంటే 10 కిలోమీటర్/h. ఎంత వస్తుందని అంటే 10 అవర్స్ అనేది 9 అవర్స్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? స్పీడ్స్ అనేవి మన యొక్క ఏ సమయంలో కలుసుకుంటాడు? 5కి 9కి ఎల్సిఎం ఎంతనన్నా? 45. ఎంత? 45 అవర్స్ అనేది మన యొక్క ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఎస్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. సో 734168 అనే సంఖ్య 9 చేత నిశేషంగా భాగించబడితే ఏ స్థానంలో ఉండే అతి చిన్న పూర్ణాంకం ఏది? ఓకే, అబ్జర్వ్ చేయాలి. ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ని 9తో ఓకేనా ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయిపోవాలంటే ఏ యొక్క అతి చిన్న సంఖ్య ఎంత అని అడుగుతా ఉన్నారండి ఇక్కడ. ఓకే, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ అగైన్ జశ్వంత్ ప్లీజ్. ఓకేనా? రైట్. చూడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు, సో ఇద్దరు పర్సన్లు ఉన్నారు, ఏ మరియు బీలు అంట. ఒక రేసు జరుగుతూ ఉంది 90 కిలోమీటర్లు. మరి ఏ అనే పర్సన్ 90 కిలోమీటర్ ప్రయాణించాలి. సో బి అనే పర్సన్ కూడా 90 కిలోమీటర్లే ప్రయాణించాలి. మరి తిని ఎంత స్పీడ్తో వెళ్ళాను? 18 కిలోమీటర్/h వేగంతో ప్రయాణించాడు. మరి తిని యొక్క టైం ఏమవుతుంది నాన్న? సో టైం ఏమవుతుందంటే 5 అవర్స్ అవుతుంది. మరి తిని ఎంతలో వెళ్ళాడు? ఇక్కడ 10 కిలోమీటర్/hతో వెళ్తే తిను 9 అవర్స్లో చేరుకుంటాడు. మనకి ఇప్పుడు ఏం అడిగాడు? వాళ్ళిద్దరూ ఏ సమయంలో కలుసుకుంటారు అన్నారు కాబట్టి ఏ సమయంలో ఇక్కడ మీన్స్ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సో 5కి 9కి ఎల్సిఎం ఎంతనన్నా? 9,5కి ఎల్సిఎం కాబట్టి సో డైరెక్ట్గా ఒకటి ప్రైమ్ నెంబర్ ఉంది అక్కడ. సో 9 × 5 45 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే జశ్వంత్, ఓకేనా? ఎస్ నాన్న, ఓకే, వెరీ గుడ్. సో దీని యొక్క ఆన్సర్ చూద్దాం ఒకసారి. సో 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇచ్చినటువంటి నెంబర్ ఏదున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ XYZ PQR ఇలా ఒక నెంబర్ ఉందంటే ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క సమ్ అనేది 9 చేత ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయితే మొత్తం సంఖ్య కూడా డివిజిబుల్ అయిపోతూ ఉంటుంది అక్కడ. మరి ఒక్కసారి ఇచ్చినటువంటి నెంబర్ చూద్దామా? రైట్. సో 734168A 9తో డివిజిబుల్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్లీ 9తో డివిజిబుల్ అవ్వాలంటే 8 + 1 9 క్యాన్సిల్, 6 + 3 9 క్యాన్సిల్, మరి 7 + 4 ఎంతంటే 10. మరి 10కి ఏ నెంబర్ కలిపితే 9తో డివిజిబుల్ అవుతుంది? 7 + 4 11. సో 11కి ఏ నెంబర్ కలిపితే 9తో డివిజిబుల్ అవుతుంది? సో ఆప్షన్ 1 6 కలిపారు అనుకోండి 17 అవుతుంది. 17 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? కావట్లా. అదే 7 కలిపారు అనుకోండి 11 + 7 ఎంత? 18.
సో 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ ఏం అడిగాడంటే అది చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి ఒకసారి 4 కూడా చెక్ చేద్దాం. సో 11 + 4 ఎంతనన్నా 15 వస్తుంది. 15 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? కావట్లేదు కాబట్టి మనకి ఇది కాదు. ఒకవేళ ఇది అయినా సరే దీనికంటే చిన్న నెంబర్ ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, yes, వెరీ గుడ్, రైట్. ఇది చేయాలి, మిస్టేక్ చేయొద్దు. ఈ క్వశ్చన్ చూడండి. 90లో 83/1/3% అనేది ఎన్ని రూపాయలలో 60% సమానము అంట. 83/1/3% ఆఫ్ 90 రూపీస్ ఈక్వల్స్ టు 60% ఆఫ్. అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థమవుతుందా? అబ్జర్వ్ చేయండి, క్లియారిటీగా చదువుకోండి ఒకసారి. ఓకే, సో ఏం అడుగుతా ఉన్నాడు? హాయ్ బుజ్జి, వెరీ గుడ్ నాన్న. ఝాన్సీ, కృష్ణ, చిన్ని కృష్ణ, లక్ష్మణ్, జశ్వంత్, వెంకటేష్, రాజేష్, సందీప్, అయ్యప్ప, చలుమూరి. సో వీడియోని లైక్ చేయాలన్నా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ బుజ్జి. 125 ఒక్కసారి చూద్దాం. ఓకే, వెరీ గుడ్. చెప్పాలి, ఇంకా రావాలి, ఆన్సర్స్ రావాలి, స్పీడ్గా ఉండాలి. ఓకే, రైట్. సో 83/1/3% అంటే ఫ్రాక్షన్ తెలియాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒకసారి కన్సిడర్ చేద్దాం. 83/1/3%. 8 3 3 9. సో 8 3 24 అంటే ఇక్కడ 250/300 అండి. సో 2 zeros కి 0కి 0 క్యాన్సిల్, 5 5ల 5 6లు అంటే 5/6 అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ 60% ఇచ్చాడు. 60% అంటే దీని కూడా ఫ్రాక్షన్ ఎంత? 3/5. 3/5. ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ని ఈక్వల్ చేస్తే మన యొక్క ఆన్సర్ అయిపోతుంది కదా. సో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే సో 90 ఇచ్చాడండి. సో 90లో 5/6 ఈక్వల్స్ టు x ఇంటూ 3/5. సో 6 1 6 15. సో 3 1 3 5. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 5 5 5 అంటే 5తో నా యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది ఉండాలి. సో 5తో డివిజిబిలిటీ రూల్ అనేది ఎక్కడున్నా ఒకటే కదా ఉంది అక్కడ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. ఎస్, హాయ్ శ్రీ విద్య, హాయ్ నాన్న. ఓకే, సో ఎవరికైనా మనం చెప్పుకునేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే రెస్పాండ్ అవ్వండి, మళ్ళీ క్లియర్ చేసుకుందాం. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. మిస్టేక్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా సరే మీకు అది కొంచెం ఏదో అంటే ఎలా వచ్చిందని డౌట్ వచ్చినప్పుడు వెంటనే కామెంట్ చేస్తే మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉండాలండి. ఓకే, రైట్. 14 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక లంబ వృత్తాకార స్తూపం అంట. ఘనపరిమాణం 11 సెంటీమీటర్ల భుజం గల ఒక ఘనపరిమాణానికి సమానం. అయితే స్తూపం యొక్క భూ వ్యాసార్థం ఎంత అని అడుగుతూ ఉన్నారండి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ 14 centimeters in height is equals to that of a cube whose edges is 11 centimeters. Find the radius of the base of the cylinder is అంట. ఓకే, మళ్ళీ చెప్పండి సార్. యా, ఓకే నాన్న, ఓకే రాజేష్ గారు. అండ్ ఎవరు నీకోసం ఆపాలా భయ్యా? మళ్ళీ చెప్పండి సార్. బిఫోర్ క్వశ్చన్ ఎవరు? చెప్పాలి, ఆన్సర్ చేయాలన్నా. ఓకే, రైట్. సో లంబ వృత్తాకార స్తూపం ఘనపరిమాణం
పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్స్ టు ఘనపరిమాణం ఎల్ క్యూబ్. ఓకే, ఇది గుర్తుండి. పై ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ క్యూబ్ అంటున్నా. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్స్ టు ఎల్ క్యూబ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్ బిఫోర్. ఓకే నాన్న, చెప్తా. రైట్, ఒకసారి మరి దీన్ని చూద్దాం ఒకసారి. సో 22 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ హైట్ 14 ఈక్వల్స్ టు 11 ఇంటూ 11 అండి. సో 7 ఒకట్ల 7 రెండ్లు. సో 11 ఒకట్ల 11 రెండ్లు. ఒకసారి నాకు ఇప్పుడు ఏమొస్తుంది అంటే 11 ఇంటూ 11/4 అండి. మరి రూట్ దీన్ని చేస్తే ఏమొస్తుంది అంటే ఆర్ స్క్వేర్ అంటే రూట్ పోతే ఇక్కడ అనేది ఆర్ ఉంటుంది. సో ఆర్ ఈక్వల్స్ టు 11 ఇంటూ 11/4 అంటే ఇక్కడ 11/2 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 5.5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సార్, చిన్న వర్క్ ఉంది. ఓకే రాజేష్, ఓకే నాన్న. నెక్స్ట్ వన్. రైట్, చక్ర వడ్డీతో కొంత సొమ్ము 3 సంవత్సరాల్లో 10648 మరియు 2 సంవత్సరాల్లో 9680 అవుతుందంట. అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత? చక్ర వడ్డీ అడిగినప్పుడు ఇలా ఇచ్చినప్పుడు చాలా ఈజీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయడం. సో టోటల్ అనేది మనకి ఇస్తా ఉన్నాడు అక్కడ. సో టోటల్ అనేది ఇచ్చి సో టైం పీరియడ్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయడం చాలా ఈజీ. ఓకే, మూర్తి. ఓకేనా, మళ్ళీ చెప్తాను. ఓకేనా, సో ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ అయినా గుర్తుపెట్టుకో, చివరిలో మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, సో రైట్, చెప్పాలి, ఆన్సర్ చేయాలన్నా. వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ అన్నా. ఎస్, వెరీ గుడ్. ఎస్ ఎస్ ఎస్, నీరజ్, తారక్, బుజ్జి, శ్రావణి, పప్పల, శ్రావణి, థారా, చందు, వెరీ గుడ్. సో ఇలా ఏంటంటే చాలామంది 2 విధాలుగా చేస్తారు. ఇక్కడ ఏంటి సార్ అంటే, సార్ 3 సంవత్సరాలకు 1064 ఏంటి సార్, సో 2 ఇయర్స్కు 9680 సార్ అనేసి 1 ఇయర్కి ఫైండ్ చేస్తారు. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటారు. సో డిఫరెన్స్ ఎంతంటే ఇక్కడ 869. ఓకే, సో 1 ఇయర్కి 968. ఒరిజినల్గా ఏంటంటే గ్యాప్ అనేది ఒకటే ఉంది ఇక్కడ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బై, సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ బై ఇక్కడ ఉన్నటువంటి లోవర్ వాల్యూ ఎంత 9680 ఇంటూ 100% నాన్న. సో 10కి 10 క్యాన్సిల్, 968 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందంటే ఇక్కడ 10% అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. 60 కిలోమీటర్ వేగంతో వెళ్తున్న ఒక రైలు 30 సెకండ్లో ఒక ప్లాట్ఫామ్ను దాటుతుంది. రైలు పొడవు 200 మీటర్లు అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? అబ్జర్వ్ చేయాలి. సో 60 కిలోమీటర్ల వేగంతో ఒక రైలు వెళ్తా ఉంది, 30 సెకండ్లో ఒక ప్లాట్ఫామ్ దాటుతుందంట. అయితే రైలు పొడవు 200 మీటర్లు, ప్లాట్ఫామ్ పొడవు ఎంత? సో మనకు టైమ్ ఇన్ డిస్టెన్స్ పైన ట్రైన్స్లో మనకి ఎప్పుడైనా అడిగినప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఇలా ఉంటే ట్రైన్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీంతో పాటుగా ట్రైన్ లెంత్ కూడా కన్సిడర్ చేయాలండి. అంటే ట్రైన్ మొత్తము కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రైను మొత్తము కూడా ఇటువైపు పోవాలండి. అప్పుడు మాత్రమే ఈ లెంత్ అండ్ ఈ లెంత్ కూడా కన్సిడర్ చేయాలి. సో ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ రెండింటి లెంత్ను కూడా కన్సిడర్ చేయాలి అక్కడ. ఓకే, రైట్. సో ఆన్సర్ చెప్పాలి. ఎస్, వెరీ గుడ్ నాన్న. 300. ఎస్, వెరీ గుడ్. ఇక్కడ ఎల్ ప్లస్ 200 మీటర్స్ అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ స్పీడ్ km/hలో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేశాను. టైం పీరియడ్ 30 సెకండ్లు.
సో 6 3 18, 6 10. సో 3 1 3 10. ఇక్కడ L ప్లస్ 200 ఈక్వల్స్ టు 500 మీటర్స్ అండి. దెన్ L ఈక్వల్స్ టు 300 మీటర్స్. L ఈక్వల్స్ టు 300 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ అన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్ 24 డివైడెడ్ బై 4 మైనస్ 2/8 ఇంటూ 42/4 డివైడెడ్ బై 3 యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో సింప్లిఫికేషన్ ఇచ్చాడు. సింప్లిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ చూడాలి అండ్ చేయాలి, ఆన్సర్ చేయాలి. Find the value of 24 divided by 4 minus 2/8 into 42/4 divided by 3. ఒకటే నేను చాలాసార్లు మీకు చెప్తా ఉన్నా, ఒక ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మిస్టేక్ అనేది చేయొద్దండి. సో దాని వలన మన యొక్క ర్యాంక్ అనేది పడిపోతుంది. అబ్జర్వ్ చేయండి, ఒక తెలిసినటువంటి క్వశ్చన్ అనేది ఎప్పుడైనా మనం మిస్టేక్ చేస్తే మన ఉద్యోగం అనేది అక్కడనే కోల్పోవచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే మన యొక్క ర్యాంక్ అనేది మీరు ఇప్పుడు బిట్ చేయగలిగితే మీ యొక్క అందరూ చేస్తారు కాబట్టి ఆ ప్లేస్లోనే ర్యాంక్ అనేది ఉంటుంది. అదే మీరు దీన్ని మిస్టేక్ చేస్తే ఎక్కడనో మీ ర్యాంక్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ. ఓకేనా, వెరీ గుడ్ అన్న. సో అది ఒకటి మైండ్లో పెట్టేసుకోండి. సో ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయకూడదు. వెరీ గుడ్. Yes, very good. Rami, Chandu, Thara, Yashodha, Shravani, Pravalika, Sheikh, Lakshman, Harsha, Shravani, Krish, Tharak, Maruti, Divya Lakshmi, Krish. Very good nana. ఒకసారి దీన్ని చూద్దాం. సో దీని యొక్క వాల్యూ ఎంత? దీని యొక్క వాల్యూ 4 1 4 6. ఓకే, రైట్. సో మరి దీని యొక్క వాల్యూ చూసుకుందాం ఒకసారి. సో 2/8 ఇంటూ 42/4 ఇంటూ 8/3. ఇక్కడ డివిజిబుల్ ఉంది, దీని ఇంటూగా రాసి ఫ్రాక్షన్ రివర్స్ చేసిన. ఓకే, సో 8కి 8కి క్యాన్సిల్. సో 2 1 2 2. సో 3 2 6 అంటే 6 7 42. మరి ఇక్కడ ఏముంది? 6 ఉంది. ఇక్కడ ఏమొచ్చింది? 7 వచ్చింది. మరి 6 - 7 అంటే ఏమొస్తుంది అన్న? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ నాకు అక్కడ డివిజిబుల్ ఉంది కదా, నేను డివిజిబుల్ ప్రకారంగా చేస్తానంటే అలానే చేయండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంది అక్కడ. సో ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇలా చిన్న చిన్నవి ఇచ్చినప్పుడు మిస్టేక్ అనేది చేయకూడదు. ఓకే సార్, మీకు నిద్రలో కూడా అర్థం కాలేనన్న. నెక్స్ట్ వన్ లక్ష్మణ్ ఏంటన్నా? సార్ మీకు నిద్రలో కూడా మా పేర్లే గుర్తుకొస్తాయి. వెరీ గుడ్ అన్న. ఓకే, మా పేర్లే కదన్నా, మా పేర్లేదు. ఓకేనా, చిన్న గ్యాప్ రాలేదు అక్కడ, అంతే. మీరు దాన్ని నాకు అర్థమైంది అది. ఓకేనా, వెరీ గుడ్. ఎస్, ఓకే ఓకే. మా పేర్లు మీన్స్ అక్కడ మా పేర్లు అంటే మా పేర్లు అని అర్థం అక్కడ. ఓకేనా, రైట్. చిన్న గ్యాప్ రావాలి. దట్టా, ఎస్ దట్టే, రైట్. వ్యాసార్థం 7 అంగుళాలు మరియు ఎత్తు 27 అంగుళాలు ఉన్న శంకు ఘనపరిమాణం ఎంత? శంకు యొక్క ఘనపరిమాణం ఎంత? నైన్కి కూడా క్లాసా సార్? లేదు నాన్న. ఓకే,
సో ఒరిజినల్గా మనకు అక్కడ పై విలువ కనిపించిందంటే ఆప్షన్ అనేది ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఓకే రైట్. సో ఆప్షన్ 2 చెక్ చేసుకుంటే 1 + 2 3, 4 + 0 4, 3 - 4 దట్ ఈక్వల్స్ టు 1 వచ్చింది ఇక్కడ. సో ఆప్షన్ 1 ఎలిమినేట్. ఆప్షన్ 2 చెక్ చేద్దాం. సో 1 + 8 is 9, 3 + 6 is 9. సో డివిజిబుల్ 0 అవుతుంది కాబట్టి ఎస్ అవ్వచ్చు. 1 + 2 is 3, 5 + 3 is 8. సో 3 - 8 అంటే 5 వచ్చింది, ఇది కాదు రైట్. సో 1 + 1 is 2, 8 + 6 is 14. సో 12 వచ్చింది. సో ఇది కూడా మన యొక్క ఆన్సర్ కాదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్న. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వితౌట్ సొల్యూషన్. మరి అడిగినటువంటి ఘన పరిమాణం అడిగాడు కాబట్టి 1/3 πr² అంతేనా హెచ్. 1/3 πr² హెచ్. మరి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 7 ఇంటూ హెచ్ ఎంత, హెచ్ వచ్చేసి కూడా 27. ఓకే. సో 7కి 7కి క్యాన్సిల్, 3 1 3 9. సో 9 2 ఎంత, రావట్లేదా అమ్మా. 1/3 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 27. సో 7 7 క్యాన్సల్, 3 1 3 9, 2 7 14, 4 9 36. ఫస్ట్ డిజిట్ ఎంత రావాలన్నా, ఫస్ట్ డిజిట్ ఎంత రావాలి 6 రావాలి. ఒకటే ఉంది ఆప్షన్, 6 లేదు 6 లేదు 6 లేదు, ఒకటే ఆప్షన్లో 6 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ ఏ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సార్ ఇప్పుడు క్లాస్ అవుతుంది కదా సార్, 9కి స్టార్ట్ చేశారా సార్? లేదు నాన్న 8కి స్టార్ట్ అవుతుంది. లెవీ అనేది ఎవ్రీడే 8కి కదా ఎస్ఎస్సి. సో మీరు లేట్ అయ్యారా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. జయంత్ ఎవ్రీడే మనకి 80 క్లాస్ ఉంటుంది, ప్రతిరోజు లైవ్లో జాయిన్ అవ్వాలి. టుమారో ఎస్ఎస్సి ఇంగ్లీష్ అనేది లైవ్ అనేది ఉంటుంది నాన్న. సో ఇంగ్లీష్ అనేది టుమారో లైవ్. ఓకే అందరూ కూడా 8 PM లైవ్కి వచ్చేసేయాలి. సో ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వండి, ఇంగ్లీష్ అనేది లైవ్ ఉంటుంది రేపు. ఓకే ఎస్ నాన్న రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ. సో కొంచెం పి మరియు క్యూలో తృతీయ అనుపాతం మరియు PQRల చతుర్థ అనుపాతం అంట 5:6 అయితే Q:R ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో Q:R ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఓకే ఎస్. సో ఏంటంటే తృతీయ అనుపాతం అడిగాడు. తృతీయ అనుపాతం అంటే ఏంటన్నా సి B²/A ఈస్టు ఫోర్త్ ప్రపోర్షన్ అడిగాడు BC/A. BC/A అంటే Q/R/P. BC/A ఇది మనకు అడిగినటువంటి రేషియో. దాన్ని ఒకసారి చూస్తే Q/Q/P ఈక్వల్స్ టు BC R ఇంటూ Q/P ఈక్వల్స్ టు 5:6. Pకి క్యాన్సల్, Qకి క్యాన్సల్, Q/R ఈక్వల్స్ టు 5/6. మనకు అడిగింది ఏంటి మరి Q&Rల నిష్పత్తి. Q&Rల నిష్పత్తి 5:6. ఓకే ఓకేనా నాన్న? ఎస్ సార్ యాక్చువల్లీ ఐఎమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఐ ఆల్వేస్ యూజ్డ్ ఫియర్ ద అర్థమెటిక్ బట్ ఆఫ్టర్ లిజనింగ్ టు యువర్ క్లాసెస్ నా ఫీలింగ్ లైక్ వెరీ ఈజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనా థ్యాంక్ యూ. సో ఎవ్రీడే లైవ్లో జాయిన్ అవ్వండి, మీకు ఆ ఫియర్ అనేది అస్సలు ఉండదు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనే మనకు వస్తే క్లియర్గా మీకు ఈజీగా చేయొచ్చు, ఓకేనా. రైట్. సో మన దగ్గర ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కోర్ని ప్రతి కోర్సులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎస్ఎస్సి సంబంధించి 999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క యాప్ మీరు తీసుకున్నట్లయితే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రతి ఒక్కటి కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, కోర్సు అనేది పర్చేజ్ చేయండి. సో టెస్ట్ సిరీస్ అనేది ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ అనేది రాయండి. సో టెస్ట్ సిరీస్ ఇక్కడే కాదు, మీకు నచ్చిన దగ్గర ఏ ప్లాట్ఫామ్ అయినా ప్రాబ్లం లేదు, కానీ క్వాలిటీ అనేది బాగుండాలి. సో క్వాలిటీ అనేది మెన్షన్ చేసినటువంటి మేమైతే క్వాలిటీ అండ్ బాగా అయితే మేము మెన్షన్ చేస్తూ ఉన్నాం. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటుగా ఆర్ఆర్బి వాళ్ళు ఎవరైనా సరే లైవ్లో ఉన్నట్లయితే సో ప్రతిరోజు కూడా 11:30కి లైవ్ అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. అండ్ ఎస్ఎస్సి లైవ్ వచ్చేసి మీకు 8 PM అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ప్రతిరోజు ఈ 2 లైవ్లో అయితే జాయిన్ అవ్వండి. వాళ్ళు ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బి అయినా ఎవరైనా సరే మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఇద్దరికి కూడా ఒకటే ఉంటుంది నాన్న. సో గ్రూప్ డి అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది ఒకటే లెవెల్లో ఉంటుంది. అది ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బి అయినా మ్యాథ్స్ అనేది ఒకటే, బట్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ అనేవి చేంజ్ అవుతాయి అక్కడ. సో ఎస్ఎస్సిలో నువ్వు ప్రయారిటీ అనేది సైన్స్కి ఇవ్వకూడదు, బట్ ఆర్ఆర్బిలో మాత్రం సైన్స్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆర్ఆర్బిలో మనకి ఇంగ్లీషే ఉండదు, మరి ఇక్కడ ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో ఎస్ఎస్సి లైవ్ అనేది రేపు మీకు 8 PMకి స్టార్ట్ అవుతుంది, ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది నాన్న. సో ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ అనేది క్లియర్ చేయడానికి చూస్తారు, ఓకే. ఎస్ సార్, డైలీ అర్థమెటిక్ చేయండి సార్ ప్లీజ్. ఎవ్రీడే ఉంటుంది నాన్న లైవ్ అనేది. యు ఆర్ ద రియల్ హీరో అర్థమెటిక్ క్లాసెస్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ నాన్న. మహేశ్వరి 11:30కి నాన్న, మార్నింగ్ వచ్చేసి 11:30కి ఉంటుంది లైవ్, ఓకే. ఎస్, మీ లెక్చర్ చూసాక చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఎస్, ఆల్ ఆఫ్ యూ బాయ్ నాన్న. సో రేపు మాత్రం లైవ్లో జాయిన్ అవ్వండి అందరూ కూడా. ఇంగ్లీష్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి, ఓకే. ఎస్, థ్యాంక్ యూ.